ప్రసంగి ఏం చెప్తున్నాడంటే ಅದು ಬಹಳ ಜ್ಞಾನ ಇರುವುದರ ಮೂಲಕ ఎక్కువ జ్ఞానాభ్యాసం చేయడం ద్వారా ಅದು ಹೆಚ್ಚಾಗಿ ಜ್ಞಾನ ಸಂಪಾದನೆ ಮಾಡಬಹುದು. ఎక్కువ విద్య సంపాదించిన వారికి ಜ್ಞಾನ క్రీస్తు లేనటువంటి జ్ఞానం ಅದು ವ್ಯಥೆಯನ್ನು ಒಂದು ಸಾವನ್ನು ಅನುಭವಿಸ್ತದೆ ಅಂತ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అది దుఃఖము అధిక దుఃఖము కలిగించేదిగా ఉందని చూస్తాం. ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನೋಡುವಾಗ ప్రపంచంలో మనం చూసినప్పుడు ಎಷ್ಟೋ ಜ್ಞಾನವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ చివరి దినాల్లో ఎంతో జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. ಕ್ರಿಸ್ತನಿಲ್ಲದಂತ ಜ್ಞಾನ క్రీస్తు లేనటువంటి జ్ఞానం ಮತ್ತು ಅದು ಒಂದು ದುಃಖವನ್ನು ಕೊಡುವಂತದ್ದಾಗಿರ್ತದೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అది దుఃఖాన్ని కలిగించేదిగా ఉందని మనం ಈ ಮಾತನ್ನು ಯಾರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ఈ మాట ఎవరు చెప్తున్నాడంటే ಭೂಮಿ ಮೇಲೆ ಇರುವಂತ ಎಲ್ಲರಿಗಿಂತ ಜ್ಞಾನವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಈ ಮಾತು. భూమి మీద ఉన్నటువంటి అన్నిటికన్నా కూడా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు. ದೇವರಿಂದ ಪಡೆದುಕೊಂಡಿರುವ ಜ್ಞಾನಿಯಾದ ಸೊಲೊಮೋನನು ಈ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని నుంచి జ్ఞానం సంపాదించుకున్న సొలొమోను మాట చెప్తూ ఉన్నాడు. ಮತ್ತು ಇನ್ನೊಂದು ಪ್ರವಾದಿಗಳಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ప్రవక్తల్లో ఇంకో మాట చెప్పబడ్డది. ಹೋಶೇಯ ಪ್ರವಾದಿ హోషేయ గ్రంథంలో హోషేయ chapter 4 verse 6. 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం. హోషేయ 4:6 నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానం విసర్జించున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుదును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మర్చితి కనుక నేను నీకు ನೋಡಿ, ನನ್ನ ಪ್ರಜೆಗಳು ಜ್ಞಾನವನ್ನು ತಿರಸ್ಕರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಜ್ಞಾನಹೀನರಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂದು ಕರ್ತರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు చెప్తున్నాడు నా ప్రజలు జ్ఞానం లేకుండా నశిస్తున్నారని ಅವರು చెప్తున్నాడు. ನಶಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ, ಜ್ಞಾನವನ್ನು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వారు జ్ఞానాన్ని కోరుకోవడం లేదు కానీ దాన్ని తృణీకరిస్తూ ಅದ್ರ ಲೋಕದಲ್ಲಿರುವವರು ಜ್ಞಾನವನ್ನು ಎಷ್ಟಾಗಿ ಅವರು ಯಾವುದಾದ್ರೂ ರೀತಿಯಲ್ಲಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಅವರು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఈ లోకంలో చూసినట్లయితే జ్ఞానం సంపాదించుకోవాలని ఏదో విధంగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ಕ್ರಿಸ್ತನಿಲ್ಲದಂತ ಜ್ಞಾನವನ್ನು ಸಂಪಾದಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. క్రీస్తు లేనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ಆದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಜೆಗಳಾದ ನಾವು ಜ್ಞಾನ ಇಲ್ಲದೆ ರಕ್ಷಿಸಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే దేవుని ప్రజల్ని బట్టి మనం జ్ఞానం లేని వారుగా ఉంటున్నాం. ದೇವರ ಜ್ಞಾನ ನಮಗೆ ಎಷ್ಟು ಅವಶ್ಯಕತೆ ಆಗಿದೆ ಪ್ರಿಯರೇ. దేవుని యొక్క జ్ఞానం మనకి ఎంత అవసరమైంది ప్రియులారా. ಪ್ರತಿಯೊಂದು ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ದೇವರ ಜ್ಞಾನ, ದೇವರ ಆತ್ಮ ಪ್ರೇರೇಪಣೆ ಪ್ರಾಮುಖ್ಯವಾಗುತ್ತದೆ. ప్రతి పనిలో కూడా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన మనకు కావాల్సి ఉంది. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ పాత నిబంధనలో మనం చూసినప్పుడు ಎಕ್ಸೋಡಸ್ నిర్గమకాండం ವಿಮೋಚನೆ ಕಾಂಡ 31ನೇ ಅಧ್ಯಾಯ, నిర్గమకాండం 30వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 30 31ನೇ ಅಧ್ಯಾಯ 31st chapter 31వ అధ్యాయం ಒಂದರಿಂದ ಒಂದು ಕೆಲವು ವಚನಗಳು ವಾಯುಪ್ರಾರ್ಥನೆ. మొదటి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా చూడు, యూదా గోత్రములో ఊరు మనవుడును ఊరు కుమారుడైన బెసలేలు పేరు గల వారిని పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారంతోను వెండితోను ఇద్దరితోనూ పనిచేయుటకును, పొదుగుటిగా రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పుటకు వారి కలిగినట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దామోత్రములో అలీసామాకు కుమారుడైన అహోలియాబు అతనికి తోడుగా చేసి నేను నీకు ఆజ్ఞాపించినవని నీవు చేయనట్లు జ్ఞాన హృదయవంతులలో జ్ఞానము గురించి ఉన్నాను. ನಾವು ಮೊದಲ್ಪಟ್ಟಿರೋ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనం చదువుకున్న భాగంలో చూస్తున్నాం. ಇದಕ್ಕೆ ಹಿಂದೆ ನೋಡುವುದಾದ್ರೆ దీనికన్నా వెనుక మనం చూసినట్లయితే ವಿಮೋಚನೆ ಕಾಂಡದಲ್ಲಿ మనం ఈ నిర్గమకాండంలో 19ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 19వ అధ్యాయం నుంచి 24ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ 24వ అధ్యాయం వరకు చూసినట్లయితే ಇಸ್ರಾಯೇಲರನ್ನು ದೇವರು ಐಗುಪ್ತದಿಂದ ಹೊರಗಡೆ ತಂದಿದ್ದಾನೆ. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు దేవుడు. ಮೋಶೆ ದೇವರ ಸೀನಾಯಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಕರೆದು ಮುಖಾಮುಖಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ సేనాని కొండ మీద మోషేని పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ಅವರು ಬೇಕಾಗಿರುವ ಎಲ್ಲ ಕಟ್ಟಳೆಗಳನ್ನು, ವಾಗ್ದಾನಗಳನ್ನು, ಕರ್ಮವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. వారికి ఇశ్రాయేలుకు కావాల్సిన వాటిని అనగా వాగ్దానాలను, వారికి కావాల్సిన ఆజ్ఞలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ಸತತವಾಗಿ ಆ ರೀತಿ ನಡೀತಾ ಇರೋದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ విధంగా సక్రమంగా చెబుతూ ఉండగా ಅದು ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ అది మాత్రమే కాకుండా 25ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ 35ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు చూసినట్లయితే ದೇವರು ಮೋಶೆಯೊಂದಿಗೆ ಮಾತಾಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మోషేతో దేవుడు మాట్లాడుతుండగా చెప్తున్నాడు, ನನ್ನ ಪ್ರಸನ್ನತೆ ನಿಮ್ಮಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವ ಹಾಗೆ నేను మీ మధ్య మా ప్రసన్నత ఉండినట్టుగా ದೇವದರ್ಶನದ ಗುಡಾರು
సిద్ధపడిస్తుంది ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మీరు ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయని చెప్తున్నారు. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಒಂದು ಕ್ರಮವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. దానికి కావాల్సిన క్రమాన్ని చెప్తున్నాడు. ಮತ್ತು ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಜನರನ್ನು ಯಾಜಕರನ್ನು ನೇಮಿಸು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దానికి కావాల్సినటువంటి యాజకులను సిద్ధపరుస్తున్నాడు. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತಹ ತಂಗಾರವನ್ನು ಮತ್ತು ವಸ್ತ್ರಗಳನ್ನು ಎಲ್ಲವನ್ನು ಅದು ಕ್ರಮವನ್ನು ದೇವರು ಕೊಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దానికి కావాల్సిన వస్తువులను వస్త్రాలను దేవుడు సమకూరుస్తున్నాడు. ಇದೆಲ್ಲವನ್ನು ಮಾತಾಡಿದ ದೇವರು ఇవన్నీ కూడా మాట్లాడేటువంటి దేవుడు. ಮೋಶೆಗೆ ಇನ್ನೊಂದು ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మోషేకి కూడా చెప్తున్నాడు, ನೋಡು ಬೆತ್ಲೆಹೇಮನ್ನು ನಾನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. చూడు నేను బెత్లెహేమును ఏర్పాటు చేస్తున్నాను. 4 ವರ್ಷದಲ್ಲಿ ನೋಡೋದಾದ್ರೆ చూసినప్పుడు ನಾನು ಎಂಟು ಊರನ್ನು ಮೂವರನ್ನು ಉರಿಯ ಮಗನು ಆಗಿರುವ ಬೆತ್ಲೆಹೇಮನ್ನು ಗೊತ್ತು ಮಾಡಿದ್ದೇನೆ. కాబట్టి నేను ఊరు మనలను ఊరు పోయిన బెత్లెహేమును పెరిగిన వాళ్ళకి ఇచ్చింది. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಯಾರು ಮಗನಾಗಿದ್ದಾನೆ? ఎవరు మనోడై ఉన్నాడు? ಇತನು ಊರನ್ನು ಮಗನಾಗಿದ್ದಾನೆ. ఇతను ఊరు మనోడై ఉన్నాడు. ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಅದು ದಿವ್ಯಾತ್ಮವನ್ನು ತುಂಬಿಸಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అతనికి దేవుని ఆత్మ పూర్తిగా చేసుకున్నాడు ಈ అంటున్నాడు. ಊರನ್ನು ಯಾರು ತಿಳಿದಿದೆ? ఈ ఊరు ఎవరికి మనకు తెలుసు? ಅದು ఊరನ್ನು ನೋಡುತ್ತದೆ. ఊరు ఆరంభించి మనం చూసినప్పుడు ಅದು ಮೋಶೆಯ ಯೆಹೋಶುವನು ಅಮಾಲೇಕರ ವಿರುದ್ಧವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡುವಾಗ ఆ యెహోషువ వారిని విరుద్ధంగా యుద్ధం చేసేటప్పుడు Exodus chapter 17 ఇదే నిర్గమకాండం 17వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూద్దాం. Exodus chapter 17 verse 12. మోషే చేతులు బరువెత్తగా ఆ, వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ, అతను దాని మీద కూర్చుంటే దాని వేసింది. ఆ, అవును ఒకడు ఈ ప్రశ్న ఒకడు అతని చేతిలో అందుకొనగా అతని చేతులు సూర్యుడు ఎదురుగా ఉండేది. ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ಅಮಾಲೇಕರ ವಿರುದ್ಧ ಯೆಹೋಶುವ ಯುದ್ಧ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అమాలేకీయుల విరుద్ధంగా యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ಮೋಶೆ ತನ್ನ ಕೈಗಳನ್ನು ಎತ್ತುವಾಗ ಮತ್ತು ಇಸ್ರಾಯೇಲ್ ಕೊಲ್ಲುತ್ತಾ ಇದ್ದಾರೆ. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు విజయం పొందుతున్నాడు. ಮೋಶೆ ಕೈಗಳು ಭಾರವಾದಾಗ మోషే చేతులు భారమైనప్పుడు ಇಸ್ರಾಯೇಲರು ಕ್ಷೀಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ ఇశ్రాయేలు క్షీణించిపోతున్నారు. ಇದನ್ನು ಗಮನಿಸಿದ ಆರೋನ್ ಊರರು ఇది గమనించినటువంటి అహరోను ఊరు ಮತ್ತು ಆತನಿಗೆ ಕೈಗಳಿಗೆ ಬಲವನ್ನು ಕೊಡುವುದನ್ನು ನೋಡ್ತಾ అదే ಇದ್ದಾರೆ. మనకి చేతులను మోషే యొక్క చేతులు బలపరుస్తూ ఉన్నారు. ಆತನು ಕಲ್ಲಾಗಿ ಅದನ್ನು ಕುಂದಿರಿಸಿ ಆತನ ಕೈಗಳನ್ನು ಬಲಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక రాయి వేసి దాని మీద మోషేని కూర్చోబెట్టి ఆ చేతులు పట్టుకుంటున్నారు. ಈ ತರ ಮೊಮ್ಮಗನು ಮತ್ತು ಬೆಚ್ಲೇನನ್ನು ದೇವರು ಆರಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇతని యొక్క మనవడును ఆ దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ಮತ್ತು ಅಲ್ಲಿ ನಾವು ಮುಂದೆ ನೋಡೋದಾದ್ರೆ 17ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ಮುಂದೆ 15ನೇ ವಚನ ಅದೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನ ನೋಡೋದಾದ್ರೆ ಜಯ ಉಂಟಾಗ್ತದೆ. మనం చూసినట్లయితే చివరికి వచ్చేటప్పుడు ఆ అధ్యాయంలో విజయాలు ఇచ్చాడు దేవుడు. ಅಲ್ಲಿ ನೋಡೋದಾದ್ರೆ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಮೋಶೆಯು ಎಣ್ಣೆ ಬೀದಿಯನ್ನು ಕಟ್ಟಿಸಿ ಅದಕ್ಕೆ ಯೆಹೋವ ನಿಸಿ ಎಂದು ಹೆಸರಿಟ್ಟನು ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అక్కడ 15వ వచనంలో ఒక బలిపీఠాన్ని కట్టాడు మోషే. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ಬೆಚ್ಲೇಮ್ ದೇವರು ಆರಿಸಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. దశలో దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ಅದರಲ್ಲಿ ದಿವ್ಯಾತ್ಮವನ್ನು ನಾನು ಇಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అతన్ని దేవుడికి పూర్ణ ఆత్మ గలవాడిగా చేశాడంటున్నాడు. ಬೆಚ್ಲೇಮ್ ಆ ನಾಮಕ್ಕೆ ಅರ್ಥ ಏನಂತಂದ್ರೆ దశలో అనే మాటకి అర్థం ఏంటంటే shadow of God, ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆಫ್ God ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుడి యొక్క ఛాయ లేకపోతే దేవుడి యొక్క భద్రత చూస్తాం. ದೇವರ ಶಾಡೋಲ್ಲಿ ದೇವರ ನೆರಳಲ್ಲಿ ಇರುವಂತನ್ನು ನಾವು ಅರ್ಥ ಆಗ್ತದೆ. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని యొక్క నీడ కింద ఉన్నటువంటి వ్యక్తి, ದೇವರನ್ನು ಆಶ್ರಯಿಸಿಕೊಂಡ ವ್ಯಕ್ತಿ ಇತನಾಗಿರ್ತಾನೆ. లేకపోతే దేవుని ఆశ్రయించుకున్నటువంటి వ్యక్తి. ಕೀರ್ತನೆಗಳು 91 ವಚನದಲ್ಲಿ ನಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ. కీర్తన 91వ కీర్తన 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. 91 వచనం. మహోన్నతుడి చాటు నివసించువాడే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించు సర్వశక్తిని దేవుడు విశ్రమించువాడు. ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸುರಕ್ಷಿತನಾಗಿರ್ತದೆ. కాబట్టి అతని కింద అతని యొక్క సర్వశక్తిని నేల విశ్రమించేవాడు ఉంటాడు. ಬೆಚ್ಲೇಮು ಸರ್ವಶಕ್ತನ ಆಶ್ರಯದಲ್ಲಿ ತನ್ನ ಸುರಕ್ಷಿತನಾಗಿದ್ದಾನೆ. ఇశ్రాయేలు సర్వశక్తి యొక్క నేలలో సురక్షితంగా ఉన్నాడు. ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ అది మాత్రమే ಆತನಿಗೆ ಇನ್ನೊಬ್ಬ ಸಹಾಯಕರು ಕೂಡ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అతనికి సహాయకుడిగా మరొక వ్యక్తిని కూడా ఇస్తున్నాడు. Exodus 31:6. ఆరో వచనంలో దాను గోత్రంలోని అహీసాముకు కుమారుడు అహోలియాబులకి తోడుగా చేస్తుంది. ಅಹೋಲಿಯಾಬನ್ನು ಕೂಡ ಸಹಾಯಕನಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అహోలియాబు కూడా దేవుడు
ఆ సహాయకుడిగా ఇస్తున్నాడు. ಒಹೋಲಿಯಾಬ್ ಅಂದ್ರೆ ಅದು ಹೆಸರಿಗೆ ಅರ್ಥ ಏನಂತಂದ್ರೆ అహోలియాబు అనే మాటకి అర్థం ఏంటంటే ದೇವರು ನನ್ನ ಗುಡಾರವಾಗಿದ್ದಾನೆ ಅಂತ. అంటే దేవుడు నాకు గుడారమై ఉన్నాడంటే అర్థం ఏంటి? ಲಾರ್ಡ್ ಇಸ್ ಮೈ ಟ್ಯಾಬರ್ನಕಲ್. ఆయన నా యొక్క గుడారమై ఉన్నాడు. ನೋಡ್ರಿ, ಇಬ್ಬರಿಗೆ ವಿಶೇಷವಾದ ಜ್ಞಾನ ಕೊಡಲ್ಪಡ್ತು. వీరిద్దరికి విశేషమైన జ్ఞానం దేవుడు ఇచ్చాడు. ಲೋಕವು ಕೊಡುವ ಜ್ಞಾನವಲ್ಲ, లోకం ఇచ్చే జ్ఞానం కాదు. ದೇವರಿಂದಲೇ ಆತ್ಮ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడే వారిద్దరికి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ದೇವರಿಲ್ಲದೆ ಇರುವಂತಹ ಜ್ಞಾನ ಅದು ನಶಿಸಿ ಹೋಗುವಂತದ್ದಾಗಿದೆ. మనం చూస్తున్నాం దేవుడి జ్ఞానం కలిగినటువంటి ప్రజలు నశిస్తారని. ಅದು ಪ್ರಜೆಗಳನ್ನು ನಾಶ ಮಾಡುವಂತದ್ದಾಗಿರ್ತದೆ. ప్రజలకు నాశనం చేసేది కాదు. ಆದ್ರೆ ಈ ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲಿ ದೇವರೇ ಜ್ಞಾನವನ್ನು ಮಾತ್ರ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే ఈ విషయంలో మనం చూసినట్లయితే దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు. ಇವರಿಗೆ ಜ್ಞಾನ ಯಾವ್ದು ಕೊಡಲ್ಪಡ್ತಂತಂದ್ರೆ వీరికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడంటే ದೇವದರ್ಶನದ ಗುಡಾರವನ್ನು ಅದೆಲ್ಲವನ್ನು ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಲಿಕ್ಕೆ. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వస్తువులను తయారు చేయడానికి. ಮತ್ತು 31ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ 31వ అధ్యాయం చూస్తున్నాం. ಆ ಒಂದು ದೇವರು ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಮೋಶೆಯೊಂದಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ನಾನು ಈ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದೇನೆ ఈ వ్యక్తిని నేను వారిని ప్రత్యేకపరుచుకున్నాను. ಮತ್ತು ನಾವು 32ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವುದಾದ್ರೆ 32వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ಒಂದು ಬಹಳ ವಿಚಿತ್ರವಾದ ಕಾರ್ಯವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఒక విచిత్రమైన కార్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ಮೋಶೆ ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದ ಮೇಲಿದ್ದಾನೆ, మోషే సీనాయి కొండ మీద ఉన్నాడు. ಕೆಳಗಡೆ ಇಸ್ರಾಯೇಲರಿದ್ದಾರೆ. కింద కొండ కింద ఇస్రాయేలు ಮೋಶೆ ಬರ್ಲಿಕ್ಕೆ ತಡವಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. మోషే రావడానికి కొంచెం తడువైంది. ನಮ್ಮ ಮುಂದೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ದೇವರುಗಳನ್ನು ನಿರ್ಮಿಸುವುದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ కింద వ్యక్తులు మామూలు నడిపించడానికి ఒక దేవుడు చేయమంటున్నారు. 32ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ 32వ అధ్యాయం మట్టు వచ్చినప్పుడు మనం చూసినట్లయితే మోషే కొండకి కూడా కడుగు చేయడం ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోనుకు కూడి వచ్చి లేము మా ముందర వచ్చి ఒక దేవుడితో మాత్రం చేయము ఐగుప్తు మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనుభవం ఏమాయను మాకు తెలియదని అతనితో ಮೋಶೆ ಏನಾಗಿತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ. మోషే ఏమైనా తెలియదు. ಅಲ್ಲಿ ಮೋಶೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ದೇವರಿಂದ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ತೆಗೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. మోషే దేవుడు మోషేకి ఆజ్ఞిస్తూ ఉన్నాడు. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಜನರನ್ನು ನೇಮಿಸಬೇಕಂತ ಹೇಳಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ మనిషిని ఎక్కడ ఎలాగ నియమించాలో అనుకుంటున్నాడు. ದೇವದರ್ಶನದ ಗುಡಾರವನ್ನು ಯಾವ ರೀತಿ ನಿರ್ಮಾಣ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా నిర్మించాలో తీసుకుంటున్నాడు. ಪ್ರಜೆಗಳು ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಆ ಮೋಶೆ ఏನಾಗಿದೆ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అక్కడ కింద కొండ కింద ప్రజలు ఆ మోషే ఏమయ్యాడు అంటూ ನಮಗೆ ಮುಂದಾಗಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ನೀನು ದೇವರುಗಳನ್ನು ಸಿದ್ಧ ಮಾಡುದು. ఆ ముందర నడిచి ఒక దేవుడు చేయమంటున్నారు. ಆರೋಗ್ಯ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಅಂತಂದ್ರೆ, అహరోను ఏం చేస్తున్నాడు? ನಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ ಇದೆಲ್ಲ. ఇదంతా కూడా మనకు తెలుసు. ಅದನ್ನು ಹೇಳ್ತೇನೆ, ನೀವು ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಎಲ್ಲರೂ ಯಥೇಚ್ಛವಾಗಿ ಕೊಟ್ರು. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఉన్నప్పుడు యథేచ్ఛగా వారందరూ ఇచ్చారని చూస్తున్నాం. ನೋಡಿ, ಈ ಒಂದು ಕಾರ್ಯವು ದೇವರಿಂದ ಮಾಡಲ್ಪಟ್ಟದ್ದಲ್ಲ. ఈ కార్యము దేవుడి నుంచి ఆమోదింపబడదు కాదు. ದೇವರ ಪ್ರಣಾಳಿಕೆ ಏನಾಗಿತ್ತು, ದೇವ ದರ್ಶನದ ಗುಡಾರವನ್ನು ಮಾಡುವಂತದ್ದಾಗಿತ್ತು. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రత్యక్ష గుడారం దేవుడు చేయాలనుకున్నాడు. ಆದ್ರೆ ಮನುಷ್ಯರ ಸಂಕಲ್ಪ ಏನಾಗಿರ್ತದೆ, ನಮಗೆ ದೇವರುಗಳನ್ನು ಮಾಡಿ ಮುಂದೆ ಇಡುವಂತ ವಿಷಯ. మనుషుల యొక్క ఉద్దేశం ఎలాగా ఉందంటే మా ముందు నడవడానికి దేవుడు చేయమని ಒಂದು ಎಚ್ಚರಿಕೆ ಏನಂತಂದ್ರೆ, ఒక హెచ్చరిక ఏంటంటే ನೋಡಿ, ಜನರು ಆ ಒಂದು ಮನುಷ್ಯರಿಂದ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಟ್ಟ ಆ ಒಂದು ವಿಷಯಕ್ಕೂ ಕೂಡ ಜನರು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఒక మనిషి నుంచి వచ్చేటువంటి ఉద్దేశానుసారంగా జన్మిస్తూ ఉన్నారు. ಜನರು ಅದಕ್ಕೆ ಡೊನೇಷನ್ಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. నాకు కావాల్సిన ఆ మనుషులు మానవ ఉద్దేశం కొరకు కూడా ఇస్తున్నారు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಬಹಳ ವಿಶೇಷವಾದ ಕಾರ್ಯ ಏನಂತಂದ್ರೆ, అయితే ఒక విశేషమైన కార్యం ఏంటంటే ಬೆಸ್ಲೇಲನು ಆತನಿಗೆ ಎಲ್ಲಾ ಜ್ಞಾನ ಇದೆ బెస్లేముకి జ్ఞానం ఉంది, ಮತ್ತು ಆತನಿಗೆ ಎಲ್ಲಾ ವಿದ್ಯೆಗಳು ತಿಳಿದಿದೆ. కావాల్సినటువంటి విద్య ఉంది. ಆತನು ಆ ಒಂದು ವಿಷನ್ ಅಲ್ಲಿ ಆತನು ಪಾಲ್ಗೊಳ್ಳ ಆಗ್ತಾ ಇಲ್ಲ. అయితే ఆ యొక్క ఎవరైతే అహరోను ఉద్దేశించారు దానిలో పాల్గొంటున్నారు. ವಾಸ್ತವವಾಗಿ ಆತನಿಗೆ ಎಲ್ಲಾ ಜ್ಞಾನ ಇದೆ, ಯಾವ ರೀತಿ ಮೂರ್ತಿಯನ್ನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಬೆಸ್ಲೇನೆ ಗೊತ್ತಿದೆ. బెస్లేముకి తెలుసు ఒక యొక్క విగ్రహాన్ని ఏ విధంగా చేయాలంటే బాగా తెలుసు. ಆದ್ರೆ ಆ ಒಂದು ಪಾಪದಲ್ಲಿ ಬೆಸ್ಲೇನರು ಪಾಲ್ಗೊಳ್ಳಲಾಗ್ತಾ అదే అహరోను చేసేటువంటి పాపంలో పాలు భాగస్తులు కాదు. ಆತನು ಯಾಜಕನಾದ್ರೂ ಕೂಡ ಅದನ್ನೇ ಆತನು ನಾನು ಮಾಡಿದ್ರೆ ಅದು ಬಸವವಾಗಿ ಬಂದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అహరోను చెప్తున్నాడు యాజకుడైనప్పటికీ కూడా ఇదిగో నేను చేస్తున్నాను, ఒక మూర్తి వచ్చింది ఆ అగ్నిలో నుంచి అని చెప్తున్నాను. ಬೆಸ್ಲೇನರು ಆ ಒಂದು ಮನುಷ್ಯನ ಸಂಕಲ್ಪನೆ ಮೀರಿ ಮಾಡುವಂತ ಕಾರ್ಯದಲ್ಲಿ ಆತನು ಪಾಲ್ಗೊಳ್ಳಲಾಗ್ತಾ ಇಲ್ಲ. అయితే ఇక్కడ బెస్లేముకి చూస్తా ఉన్నాం, ఏదైతే ఆ ఇశ్రాయేలు చేస్తున్నారో దాంట్లో పాలు భాగస్తులుగా కాకుండా ప్రత్యేకంగా ఉన్నారు. ಆದ್ರೆ ಈ ಜ್ಞಾನ ಇದ್ರೂ ಕೂಡ ಅದನ್ನು ಮನುಷ್ಯನಿಗೋಸ್ಕರ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇಲ್ಲ. అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది మనుషుల నిమిత్తం అక్కడ ఉపయోగించడం. ನೋಡಿ, ಆ ದೇವರಿಂದ ಬರದೇ ಇರುವಂತಹ ಕಾರ್ಯ ಅದು ನಶಿಸಿ ಹೋಗುವಂತದ್ದಾಗಿರ್ತದೆ. చూడండి, దేవుడి నుంచి వచ్చేటువంటి జ్ఞానం కాలటువంటిదైతే
అది మనుషులు నశించడానికి మార్గం అవుతాము. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ ಎಷ್ಟೋ ಜನ ಸಂಹರಿಸಲ್ಪಟ್ರು, ಅದು ಸುಟ್ಟು ಹೋಯ್ತು, ಆ ಒಂದು ಕಾರ್ಯ ಸುಟ್ಟು ಹೋಯ್ತು ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ సందర్భంలో అనేక మంది నశించిపోయారు. ఇదిగో ఆ విగ్రహాన్ని చూరి చూరి చేశారు, లేకపోతే పొడి చేసినట్టుగా చూస్తాము. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೂಡ ಬಹಳವಾಗಿ ಮನುಷ್ಯರ ಸಂಕಲ್ಪನೆಗೆ ಪ್ರಕಾರ ಇರುವಂತಹ ವಿಷಯ ಸಿಗ್ತದೆ. అనేక మంది మన యొక్క ఈ పర్యాయం కూడా మన మధ్యలో మన యొక్క ఆలోచనకు అనేక ఉంటాయి. ದೇವರ ಸಂಕಲ್ಪ ಬೇರೆ ಇರುವುದಾದ್ರೆ ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳು ಬೇರೆ ಇರುವುದಾಗಿದೆ. దేవుని సంకల్పం వేరే ఉంటుంది, అయితే మన సంకల్పం మన యొక్క ఆలోచన వేరే ಆದ್ರೆ ನಾವು ಬೆಚ್ಚೇರಿನಂತೆ ಯಾವುದು ದೇವರ ಸಂಕಲ್ಪವಾಗಿದೆ ಅದ್ರ ಜೊತೆಗೆ ನಾವು ನಿಲ್ಲುವವರಾಗಿದ್ದೇವೆ. అట్లయితే దేవుని సంకల్పం మనుషుల సంకల్పం ఏది దాని కొరకు నిలబడే వారుగా ఉండాలి. ದೇವರ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನಿಲ್ಲುವುದಾದ್ರೆ, అయితే దేవుని యొక్క సంకల్పంలో ఉద్దేశంలో దర్శనంలో ఉన్నట్లయితే ಮತ್ತೆ ನಾವು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಗ್ತದೆ. మనకు ఆశీర్వాదం ఉంది. ಒಂದು ವೇಳೆ ಮನುಷ್ಯನ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಾದ್ರೆ, ఒకవేళ మనుషుల యొక్క దర్శనంలో మనం ಒಂದ್ ఉన్నట్లయితే ವೇಳೆ ಮನುಷ್ಯನನ್ನು ಸಂತೋಷ ಪಡಿಸಬಹುದು, అట్లయితే మనుషులు మాత్రం ನೀನು సంతోషం. ಹಣವನ್ನು ಕೂಡ ಪಡಬಹುದು. ఒకవేళ నేను ద్రవ్యాన్ని ಆದ್ರೆ కోరుచు, ನಿನಗೆ ಅದರಿಂದ ಏನು ಲಾಭ ಆಗ್ತದೆ, ಎಲ್ಲವೂ ನಶಿಸಿ ಹೋಗುವಂತದ್ದಾಗುತ್ತದೆ. అట్లయితే దాని వల్ల ఏమీ లాభం ఉండదు, కానీ అది నశించుకోవడానికి ఆస్కారం ఉంది. ಮೋಶೆಗೆ ಆ ಒಂದು ದರ್ಶನವನ್ನು ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మోషేకి ఆ దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ಆ ದೇವದರ್ಶನದ ಗುಡಾರವನ್ನು ನಿರ್ಮಿಸಲಿಕ್ಕೆ దేవుడు దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి ಅದರಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳ ಆಗ್ಲಿಕ್ಕೆ ಆಸಕ್ತಿಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి దానిలో పారిభాగస్తులు కావడానికి వెసలేలు ఆసక్తిని చూపుతూ ఉన్నారు. ನಾವು ಇಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ, చూపినట్లయితే ಆತನು ದೇವರಿಂದ ಆರಿಸಿಕೊಂಡ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ತಾನೆ ఆ మొదటిగా చూసినట్లయితే దేవుడి నుంచి ఏర్పాటు పిలువబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ಮತ್ತು ಆತನು ಆ ಒಂದು ಪಾಪದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳನ್ನು ಆಗಿಲ್ಲ ಎಂದು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. రెండవదిగా అహరోను చేసేటువంటి పాపంలో పారిభాగస్తుడు కాదు. ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟೋ ವಿದ್ಯೆಗಳು ಇರ್ಬೋದು, ಜ್ಞಾನ ಇರ್ಬೋದು, మనలో ఎంతో జ్ఞానం ఉండొచ్చు, ಮತ್ತು ಬಹಳ ಜನ ಯುವಕರು ಕೂಡ ಇದ್ದೀರಿ. చాలా మంది యవనస్తులు కూడా ఉన్నారు. ನಮ್ಗೆ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಒಳ್ಳೆ ಸ್ಕಿಲ್ ಇರುವುದಾದ್ರೆ, మనకు మంచి ఏదైనా పనిలో పరిజ్ఞానం కలిగి ఉన్నట్లయితే ನೀವೇನು ಗಮನಿಸಿ, ಅದು ನಿಮ್ಗೆ ದೇವರಿಂದ ಮಾತ್ರ ಕೊಡಲ್ಪಟ್ಟಿತ್ತು. అది చూడండి, దేవుడి నుంచి నీకు ఇవ్వబడ్డ పని. ಆ ಕೊಟ್ಟಿರುವಂತ ಆ ಒಂದು ಸ್ಕಿಲ್ ಅನ್ನು ನೀವು ಲೋಕದಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. కాబట్టి ఆ యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని లోకంలో ఉపయోగించడానికి కాదు, ಅದು ದೇವರ ಮಹಿಮೆಗೆ ಮಾತ್ರ ಉಪಯೋಗಿಸಲ್ಪಡಬೇಕು. అది దేవుడికి మహిమార్థమై ఉపయోగించాలి. ನಿಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಒಂದು ಯಾವ ತಲಾಂತನ್ನು ಬೇರೆ ಕಾರ್ಯಗಳಿಗೆ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, ఒకవేళ నీకు దేవుడిచ్చిన తలాంతిని వేరే దానికి ఉపయోగించినట్లయితే ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ತರುವಂತ ಕಾರ್ಯ ಆಗುತ್ತಿಲ್ಲ. అది దేవుడికి మహిమ తెచ్చేదిగా ఉండదు. ಒಂದು ಬೆಸ್ಲೆಲ್ ಅಂತ ಅದನ್ನು ಕೊಟ್ಟಿರುವಂತದ್ದು ದೇವರ ಸೇವೆಗೆ ಮತ್ತು ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕೆ ಮಾತ್ರ ಇಡ್ತಾ ಇದ್ದಾನೆ. మెస్సియాకి ఏదైతే జ్ఞానం ఇచ్చాడో అది దేవుడి పని కొరకు ఉపయోగించడానికి అతను ఉపయోగింపబడ్డాడు. ಒಬ್ಬ ಮತ್ತೆ ಯಾಜಕರಿಗೆ ಒಂದು ಬಸವವನ್ನು ಮಾಡಿದ್ರೆ, ಇದನ್ನು ಶಿಲ್ಪಿದವನು ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಬಹುದಾಗಿತ್ತು. ఒక యాజకుడే చెప్తున్నాడు, అంత అందమైనటువంటి ఒక విగ్రహాన్ని చేసినట్లయితే ఒక శిల్పకారుడు నీకు ఎంత అందంగా ఒక విగ్రహం చేయొచ్చు. ಆದ್ರೆ ಆ ಬೆಸ್ಲೆಯನ್ನು ದೇವರಿಗೆ ಮೀಸಲಾಗಿ ನಾನು ಇಡಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ ಎಂದು ಆತನು ಸಂಕಲ್ಪ ಮಾಡಿಕೊಂಡ. అయితే బెస్లేలు దేవునికి కొరకు ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి, నేను మనుషుల కొరకు కాదని తీర్మానం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాను. ವಿಮೋಚನ ಕಾಂಡ 32ನೇ ಅಧ್ಯಾಯ, మనం ఈ నిర్గమకాండంలో 37వ అధ్యాయంలో 37ನೇ ಅಧ್ಯಾಯ 37వ అధ్యాయం 37 37వ అధ్యాయంలో 1ನೇ ವಚನ. మొదటి వచనం. ಬೆಚಲೇಲನು ಜಾಲಿ ಮರದಿಂದ ಮಂಜೂಷವನ್ನು ಮಾಡಿದನು. ಅದು 2.5 ಮೊಳ ಉದ್ದವು, 1.5 ಮೊಳ ಅಗಲವು, 1.5 ಮೊಳ ಎತ್ತರವೂ ಆಗಿತ್ತು. ನೋಡಿ, ಬೆಚ್ಚಲೇನು ಏನು ಮಾಡಿದಂತೆ ದೇವರ ಮಂಜೂಷವನ್ನು ಮಾಡಿದನು. ఇక్కడ బెస్లేలు ఏం చేస్తున్నాడంటే మందసాన్ని చేస్తాడు. ದೇವದರ್ಶನದ ಗುಡಾರಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಮಂಜೂಷವನ್ನು ಬೆಚ್ಚಲೇನು ಮಾಡ್ತಾನೆ. ఆ ప్రత్యక్ష గుడారానికి ప్రాముఖ్యమైన వస్తువు మందసమై ఉంటుంది, దాన్ని చేస్తాడు. ಅದನ್ನು ಮತ್ತು ಅದೇ ಅಳತೆಯಲ್ಲಿ ದೇವರು ಮೋಶೆಗೆ ಯಾವ ಹೇಳಿಕೊಟ್ಟಿದ್ದೋ ಅದನ್ನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ దేవుడు మోషేకి ఏ యొక్క కొలతనిచ్చాడో ఆ కొలతల ప్రకారం ఈ వ్యక్తి చేస్తూ ఉన్నాడు. 35ನೇ అధ్యాయ 35వ అధ్యాయంలో 34ನೇ వచనం. 34వ అధ్యాయం చూసినప్పుడు అతడు దానిలో అహీసాము కుమారుడు అహోలియాబును ఇతరులకు నేర్పిన వారికి బుద్ధి పుట్టించాను. ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ಅಂದ್ರೆ ಇಬ್ಬರಿಗೆ ಬೇರೆಯವರಿಗೆ ಕಲಿಸಲಿಕ್ಕೆ ಕೂಡ ದೇವರು ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఇంకోటి విశేషం ఏంటంటే ఆ ఇద్దరికి వేరే వాళ్ళకి కనిపించడానికి కూడా వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. ದೇವರು ಅವರನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ಅವರನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸಿದ್ದಾನೆ, వారు ప్రత్యేకపరుచుకున్నాడు. ಮತ್ತು ಅವರಿಬ್ಬರಿಗೂ ಕೂಡ ಬೇರೆಯವರಿಗೆ ಕಲಿಸಿ ಬೋಧನೆ ಮಾಡಲಿಕ್ಕೆ ಕೂಡ ಒಂದು ಯೋಗ್ಯತೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అది మాత్రమే కాదు, ఆ ఇద్దరు ఇతరులకు బోధించడానికి
నేర్పడానికి వారికి జ్ఞానం ఇచ్చాడు. ಬೆಸಲೇನಕ್ಕೂ ಶ್ರೇಷ್ಠವಾದ ಮನುಷ್ಯವನ್ನು ಆತನು ತಯಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. బెస్లేలు గురించి మనం చూసినప్పుడు శ్రేష్టమైన మందసాన్ని చేస్తున్నట్లుగా ಅವನಿಗೆ ಇರುವಂತಹ ಜ್ಞಾನವು ದೇವರ ಕೊಟ್ಟಿರುವ ಜ್ಞಾನವು ದೇವರ ಕೆಲಸಕ್ಕೆ ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడి పని కొరకు ఉపయోగిస్తూ ఉంటాం. ನಾವು ಅದು ಆ ಮೂರ್ತಿಯನ್ನು ಪಾಲ್ಗೊಳ್ಳುವ ನಾವು ನೋಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ. మనం చూస్తున్నాం ఆహారం చేసినటువంటి పాల్పొందుతారు కాదు, ಆದ್ರೆ ಅದನ್ನು ದೇವರ ಕೆಲಸದಲ್ಲಿ ಆತನು ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ. అదే దేవుని పనిలో అతడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ಇನ್ನೊಂದು ಗುಣಲಕ್ಷಣ ಈ ವ್ಯಕ್ತಿಯಲ್ಲಿ ನೋಡುವುದಾದ್ರೆ వారి యొక్క గుణలక్షణాన్ని ఈ బెస్లేల్లో మనం చూసేది ఏంటంటే 38ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ 38వ అధ్యాయం 28వ వచనం 38:28 22. 22వ వచనం. యూదాను గోత్రీకులైన ముగ్గురు కుమారుడైన బెస్లేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినంతయు చేశాడు. ನೋಡ್ರಿ ಆತನು ಮೋಶೆಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿದನು ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి మోషే ఏ పని తప్పించాడో ఆ పనంతటిని కూడా చేశాడు. ಪ್ರತಿಯೊಂದು ಕೆಲಸವನ್ನು ಇವ್ರು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿರೋದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ప్రతి పని కూడా మోషే ఏదైతే తప్పించాడో ఆ పనంతా చేశాడు. ಸಂಪೂರ್ಣವಾದ ವಿಧೇಯತೆ ದೇವರ ಕಾರ್ಯಕ್ಕೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకో విధంగా చెప్పాలంటే సంపూర్ణమైన విధేయత దేవుని పని కొరకు బెస్లేలు అప్పగిస్తూ ఉన్నాడు. 39ನೇ ಅಧ್ಯಾಯ 43ನೇ ವಚನ 39వ అధ్యాయం 43వ వచనం 39 చాప్టర్ 43. మోషే ఆ పనంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్టు వాగ్దానం చేసింది అలాగే చేసింది కనుక మోషే వారిని దీవించెను. ನೋಡ್ರಿ ಮೋಶೆ ದೇವರು ಯಾವ ರೀತಿ ಸಂಕಲ್ಪ ಮಾಡಿದನು ಮೋಶೆ ಮೂಲಕ ಅದನ್ನೇ ಅವ್ರು ಮಾಡಿದ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. మోషే వల్ల ఏ పని తప్పిపడ్డాదో అదంతా కూడా వారు చేశారు. ಅವ್ರು ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳೆಲ್ಲವನ್ನು ಮುಗಿಸಿದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారు తప్పిపడ్డ పనంతటిని కూడా వారు ముగించారు. ನೋಡು ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ 3 ಜನರನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రాముఖ్యంగా ముగ్గురు మనుషులు మనం ಅಲ್ಲಿ చూస్తున్నాం. ಬೆಸ್ಲೇಲ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ఇక్కడ బెస్లేలు పని చేస్తున్నాడు, ಮತ್ತು ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಕೂಡ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేలు ప్రజలు కూడా పని ಅವ್ರು చేస్తున్నారు. ಕೆಲಸ ಮಾತ್ರ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, వారు పని మాత్రం చేయడం వల్ల ದೇವರ ಕಾರ್ಯಕ್ಕೆ ಅವರು ದಾನವನ್ನು ಕೂಡ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని పనికి తమ యొక్క చేతులను వారు చాపుతూ ఉన్నారు. ಮತ್ತು ಮೂರನೇದಾಗಿ మూడవదిగా ಮೋಶೆ ಬಂದವರನ್ನು ವೀಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಇನ್ಸ್ಪೆಕ್ಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వాటిని పరీక్షిస్తూ ఉన్నారు. ಮೂವರು ಎಲ್ಲರೂ ಕೂಡಿ ಆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ ముగ్గురు చేరి ఆ పనిని దేవుడు అర్పించిన పనిని చేస్తున్నారు. ಬೆಸ್ಲೇಲನ್ನು ಮತ್ತು ಓಹೋಲಿಯಾಬನು ಅವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. బెస్లేలు అహోలీయాబు వారికి అప్పగింపబడిన వారు చేస్తున్నారు. ಪ್ರಜೆಗಳು ಅವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రజలు తమకు అప్పగింపబడిన వారు ಮತ್ತು చేస్తున్నారు. ನಾಯಕರು ಅವರ ಕೆಲಸವನ್ನು ಬಂದು ವೀಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నాయకులు వారు చేయాల్సినటువంటి పనిని వచ్చి వారిని పరీక్షిస్తున్నారు. ಇವರು ಎಲ್ಲರ ಈ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವುದರ ಮೇರೆಗೆ వీరందరూ కలిసి పనిచేయడం ద్వారా ದೇವರ ಗುಡಾರವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ. దేవుని యొక్క ప్రత్యక్ష గుణాలలో వస్తువులు తయారు చేయడానికి ಅದರ ಸಂಪೂರ್ಣವಾದಂತಹ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಯ್ತದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అదంతా కూడా ముగిపోబడిన తర్వాత దేవుని ఎదుర్చి దీవెన వారికి దొరికింది. ಅವರೆಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಯ್ತದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారందరికీ కూడా దేవుని దీవెన దొరికింది. ನೋಡ್ರಿ 40ನೇ ಅಧ್ಯಾಯ 34ನೇ ವಚನ ನೋಡ್ತಾರೆ. చాప్టర్ 40 వర్స్ 34 30 అధ్యాయం 40 అధ్యాయం వచ్చిన అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారం కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ನೋಡೋದಾದ್ರೆ ಯೆಹೋವನ ತೇಜಸ್ಸು ಆ ಒಂದು ಗುಡಾರದಲ್ಲಿ ಒಂದು ನಿವಾಸವಾಯಿತು. యెహోవా తేజస్సు ఆ మందిరములో నింపబడినట్లుగా ಅವರು చూస్తున్నాం. ಮಾಡಿದಂತಹ ಗುಡಾರದಲ್ಲಿ ದೇವರ ತೇಜಸ್ಸು ಬಂದು ನಿಂತಿದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ వారు నింపబడినటువంటి మందిరంలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా తేజస్సుతో నింపబడ్డారు. ದೇವರು ಮಾಡಿರುವ ಕೆಲಸವನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದನ್ನು దేవుడు వారు చేసినటువంటి పనిని ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. ಬೆಸ್ಲೇಲ್ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡೋದಾದ್ರೆ బెస్లేలు గురించి మనం చూసినాము. ಮತ್ತು ಅದನ್ನು ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಅದನ್ನು ಮಾಡಿದನು ఆ వ్యక్తిగతంగా ఆ పని చేశాడప్పుడు ಮತ್ತು ಅದನ್ನು ದೇವರ ಕೆಲಸದಲ್ಲಿ ತಾನು ಕೂಡ ಇದಾಗಿ అతను మాత్రం దేవుని పనిలో అతను సంపూర్ణమైనటువంటి ఉన్నాడు. ಬೇರೆಯವ್ರ ಜೊತೆ ಕೂಡ ಅದನ್ನು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇతరులతో కలిసి అతను పని చేస్తూ ಬೇರೆಯವ್ರಿಗೆ ಹೇಳಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇతరులకు ఆ పని నేర్పిస్తూ ఉన్నాడు. ಮೂರನೇದಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ మూడోదిగా ಆತನ ಕುಟುಂಬ ಕೂಡ ಸೇವೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతని యొక్క కుటుంబం అంతా కూడా కలిసి దేవుని పని చేస్తూ ఉన్నాడు. ಮೂರನ ಮೊಮ್ಮಗನು ಪದೇ ಪದೇ ದೇವರನ್ನು ಬರೆಯಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ಮೂರನ ಮೊಮ್ಮಗನು ಇಟ್ಟನು ಅಂತ ಹೇಳಿ కాబట్టి వారు ముత్తాతల గురించి లేకపోతే తాతల గురించి ఊరు మామూడైనటువంటి ఊరు కుమారుడైన దశలని వారి కుటుంబం అంతటి గురించి చెప్తా ఉన్నారు. ಕುಟುಂಬವು ಕೂಡ ದೇವರ ಸೇವೆಗೆ ಇಕ್ಕನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా దేవుని పనిలో ఉందని మనం చూస్తున్నాం. ಇಂಥ ಶ್ರೇಷ್ಠವಾದ ಒಂದು ಜ್ಞಾನವನ್ನು ದೇವರು ಇಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఎంత శ్రేష్టమైన జ్ఞానము దేవుడు
ఇచ్చాడో మనం ಆ చూస్తాం. ಒಂದು ಬೆಸ್ಲೇಯನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ ఆ బెస్లేలు చూసినాం. ಅದನ್ನು ಮಾಡಿರುವಂತಹ ಆ ಒಂದು ಎಲ್ಲ ಉಪಕರಣಗಳು అతను చేసినటువంటి ఉపకరణాలన్నీ ಅವು ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾಗಿ ನಿರ್ಮಾಣ ಮಾಡಲ್ಪಟ್ಟಿದೆ. అవి చాలా శ్రేష్టమైనదిగా తయారు చేయబడ్డాయి. ನೋಡಿ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಮಾಡುವಂತ ಕೆಲಸ చూడండి, ఒక వ్యక్తి చేసేటువంటి పని ನಮ್ಗೆ ಹೆಂಗ್ ತಿಳಿದು ಬರ್ತದೆ ಅಂತಂದ್ರೆ, ఏ విధంగా తెలుస్తుందంటే, ಎಷ್ಟೋ ಕಾಲವನ್ನು ನಾವು ಬಿಲ್ಡಿಂಗ್ ಅನ್ನು ಕಟ್ಟುವುದಾದ್ರೆ ఒక కట్టడం కట్టడం ద్వారా ಅದು ಎಷ್ಟೋ ವರ್ಷ ನಿಂತಾಗ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತೀವಪ್ಪ, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಟ್ಸಿದಾನೆ ಈ ವ್ಯಕ್ತಿ ಅಂತ ನಾವು ಹೇಳ್ತೇವೆ. కాబట్టి ఆ పని నిలబడ్డప్పుడు అయ్యా ఎంత బాగా కట్టాడని మనం చూస్తాం. ಮತ್ತು ಬೆಸ್ಲೇನು ಮಾಡಿರುವಂತ ಈ ಎಲ್ಲ ಉಪಕರಣಗಳಾಗಿರ್ಬೋದು, ఈ బెస్లేలు చేసినటువంటి ఉపకరణాలన్నీ ಅದು కావచ్చు. ಸುತ್ತಾಗಿ ಒಂದು ಮಾತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అతని గురించి ఒక మాట రాయబడ్డది. 2 ಪರ್ವಗಳು ಸೆಕೆಂಡ್ ಕ್ರಾನಿಕಲ್ಸ್ దినవృత్తాంతాలు 2వ గ్రంథం, సెకండ్ క్రానికల్స్ ಫಸ್ಟ್ ಚಾಪ್ಟರ್. మొదటి అధ్యాయం. దినవృత్తాంతాలు రెండవ గ్రంథం, మొదటి అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. లోకపు సంవత్సరాలు చూడటానికి ఇశ్రాయేలు వారందరికీ కనుక ఇశ్రాయేలులందరికీ ఆజ్ఞేయత సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనునందు బలిపీఠమునకు పోయి సెకండ్ క్రానికల్స్ మొదటి అధ్యాయం, మూడో అధ్యాయం, 3 నుంచి 5 అధ్యాయం. సొలొమోను సహస్రాధిపతులను సహస్రాధిపతులను శతాధిపతులను న్యాయాధిపతులను ఇశ్రాయేలీయులైన పెద్దలైన వారికి అందరికీ అనగా ఇశ్రాయేలు వారికి అందరికీ ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కలిసి గిబియోను నుండి బలిపీఠమునకు పోయి దావీదు దేవుని మందసమును కిర్యతాయిము తెప్పించి యెరూషలేము దానికి పురాణం వేసి తాను సిద్ధపరిచిన స్థానం నుంచి ఊరు కుమారుడైన ఊరికి పుట్టిన బెస్లేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలం ఎదురు ఉండగా సొలొమోను సమాజం వారందరూ దాని మీదకి చేసింది. ನೋಡ್ರಿ, ಅದನ್ನು ಮಾಡಿರುವಂತ ತಾಮ್ರದ ಯಜ್ಞದಲ್ಲಿ ಎಷ್ಟು ವರ್ಷ ಇಟ್ಟನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇత్తడి బలిపీఠం బెస్లేలు చేసింది ఎన్ని సంవత్సరాలు ఉందని మనం చూస్తాం. ಎಷ್ಟೋ ವರ್ಷಗಳಾಗಿ ಕೂಡ ಅದರ ಕೆಲಸವನ್ನು ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದೆ. ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన ఆ పనిని అక్కడ జ్ఞాపకానికి ಈ ಮಾತನ್ನು ಜ್ಞಾಪಕ ಇಟ್ಕೊಳ್ರಿ. ఈ మాట జ్ఞాపకంలో ನಾವು ఉంచుకోండి. ಮಾಡುವಂತ ಕೆಲಸ, మనం చేసినటువంటి పని, ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಮಾಡುವಂತ ಕೆಲಸ, దేవుని సేవలో చేసేటువంటి ಅದು పని, ಪರೀಕ್ಷೆಗೆ ಒಳಪಡುತ್ತದೆ. అది పరీక్షకు లోనవుతా ఉంది. ಮತ್ತು ಬೆಸ್ಲೇನನ್ನು ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ಮಾಡಿರುವಂತ ಈ ಉಪಕರಣ దేవుని పని కొరకు ఉపయోగించినటువంటి ఈ ఉపకరణం ಎಷ್ಟೋ ವರ್ಷಗಳವರೆಗೆ ಇದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ఎన్నో సంవత్సరాలు ఉందని మనం చూస్తాం. ಅದೇ ಒಂದು ಯಜ್ಞವೇದಿಯ ಮೇಲೆ ಬಲಿಗಳು ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟವನ್ನು ಮುಂದೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ఈ ఇత్తడి బలిపీఠం మీద ఎన్నో జంతువులు వధింపబడ్డాయి ನೋಡಿದಾದ್ರೆ ఆలోచించి చూసినప్పుడు ಸೊಲೊಮೋನನು ದೇವರ ಗುಡಾರದ ಬಳಿಯಲ್ಲಿ ಯೆಹೋವನ ಮುಂದಿದ್ದ ಆ ತಾಮ್ರದ ವೇದಿಯ ಮೇಲೆ 1000 ಸರ್ವಾಂಗವನ್ನು ಸಮರ್ಪಿಸಿದನು. సమాజం ప్రారంభంలో యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠం వద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించాడు. ಅದೇ ಒಂದು ತಾಮ್ರದ ಯಜ್ಞವೇದಿಯ ಮೇಲೆ ಸೊಲೊಮೋನನು ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఏ ఇత్తడి బలిపీఠం వద్ద బెస్లేలు చేశాడో ఆ బలిపీఠం మీద సొలొమోను దహన బలులు అర్పిస్తున్నాడు. ಸೊಲೊಮೋನನು ದೇವಾಲಯವನ್ನು ಕಟ್ಟಬೇಕಾಗಿದೆ. సొలొమోను దేవాలయం కట్టాల్సి వచ్చింది. ಬೆಸ್ಲೇನನ್ನು ಮಾಡಿರುವಂತಹ ಆ ದೇವದ ಯಜ್ಞವೇದಿಗಳ ಎಲ್ಲವನ್ನು ತರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఎప్పుడైతే దేవాలయం కట్టాడో ఆ ఇతర బలిపీఠం మాత్రం బెస్లేలు కట్టి అక్కడ తీసుకొస్తూ ఉన్నాడు. ಮತ್ತು ಇದೇನು ಕಟ್ಟಬೇಕಾಗಿದೆ ಆದಾಯ, ఇంకా ఆలయం కట్టబడాలి. ಎಲ್ಲವನ್ನು ಸೇರಿಸುವಾಗ వాటన్నిటిని తీసుకొచ్చేట. ಅದನ್ನು ಮಾಡಿರುವಂತಹ ಆ ಒಂದು ಯಜ್ಞವೇದಿ ಇನ್ನೂ ಹಿಂದೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ఆ బలిపీఠం మాత్రం ఇంకా ఉందని మనం ಅದರ చూస్తాం. ಮೇಲೆ ಒಂದು ಸೊಲೊಮೋನನು ಯಜ್ಞವನ್ನು ಅರ್ಪಿಸಿದಾಗ ఆ బలిపీఠం మీదనే ఆ దహన బలులు అర్పించాడు. ದೇವರ ಅದರೊಂದಿಗೆ ಆ ಒಂದು ಯಜ್ಞಗಳನ್ನು ಅದನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ಲೀಸ್ ಆಗ್ತದೆ. ಗಾಡ್ ಇಸ್ ಪ್ಲೀಸ್ ಬೈ ದಟ್ ಸ್ಯಾಕ್ರಿಫೈಸಸ್. కాబట్టి ఎప్పుడైతే ఆ దహన బలులు అర్పిస్తూ ఉన్నాడో దేవుడు ఆ సొలొమోను మీద చాలా ప్రేమ పుట్టినట్టుగా మనం చూస్తాం. ಆತನಿಗೆ ಬೇಕಾಗಿರುವ ಜ್ಞಾನವನ್ನು ಅದನ್ನು ಕೇಳಿದ ಪ್ರಕಾರ ಜ್ಞಾನವನ್ನು ಕೂಡ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. అతను చూసినట్లయితే సొలొమోను అడిగినట్టుగా జ్ఞానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ದೇವರು ಬೆಸ್ಲೇಯರಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟು ತನ್ನ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. బెస్లేలుకి జ్ఞానం ఇచ్చి దేవుడు తన పనిని తాను చేయించాడు. ಮತ್ತು ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡೋದಾದ್ರೆ మన గురించి మనం ఆలోచన చేసినాం. ನಮಗೂ ಕೂಡ ದೇವರು ಬೆಸ್ಲೇಯರಿಗೆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ మనకు కూడా దేవుడు బెస్లేలు ఇచ్చినట్టుగా జ్ఞానం ఇచ్చాడు. ವಚನ ನೋಡಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ వచ్చిన మనం చూసినప్పుడు ಸೆಕೆಂಡ್ ಕೊರಿಂಥಿಯನ್ಸ್ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1ನೇ ಅಧ್ಯಾಯ మొదటి అధ్యాయం 25వ వచనం 22 22వ వచనం 125.
రెండో వచ్చినాను. ఆయన మనకు ముద్ర వేసి ఆ, మన హృదయంలో మనకు ఆత్మను సంచకరము అనుగ్రహించి ఉన్నాడు. ఆ, ನೋಡಿ ನಮಗೆ ಎಂತ ಮುದ್ರೆಯನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ ದೇವರು. దేవుడు మనకి ఇటువంటి ముద్రను వేశాడో చూడండి. ದೇವರು ಮುದ್ರೆಯನ್ನು ಹಾಕಿಸಿ ನಮಗೆ ಆತ್ಮೀಯ ಸಂಚಕಾರವನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు మనకి ముద్ర వేసి మన హృదయాల్లో ఆత్మీయ సంస్కారం ఇచ్చాడు. ಪವಿತ್ರಾತ್ಮವನ್ನು ಸಂಚಕಾರವಾಗಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. పవిత్రాత్మ సంస్కారంగా ఇచ్చాడు. ಇನ್ನೊಂದು ವಚನವನ್ನು ನೋಡಿದ್ರೆ ఇంకో వచ్చిన మనం చూసినప్పుడు ಗಲಾತ್ಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ Galatians 4:6. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీకు కుమార్తె ఉన్నప్పుడు ఆ, నాయన తండ్రి మొదలుపెట్టుకున్న కుమార్తె ఆత్మ దేవుడు మన హృదయంలో ನೋಡಿ ನಮ್ಮ ಕುಮಾರನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ మనల్ని కుమారులుగా చేసుకుని ದೇವರ ಆತ್ಮವನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಎಂದು ನೋಡಿದ್ದಾರೆ. దేవుని యొక్క ఆత్మ మన హృదయాలు పంపాడు. ಬೆಸ್ಲರಿಗೆ ದೇವರ ಒಂದು ಆತ್ಮ ಇತ್ತು ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. బెస్లేను గురించి చూసినప్పుడు దేవుడు ఆత్మ పూర్ణుడిగా చేసిన ಆತನು ಆರಿಸಿಕೊಂಡ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. అతను పిలువబడిన వ్యక్తిగా ಯೇಸು ఉన్నాడు. ಸ್ವಾಮಿಯ ಮೂಲಕ ನಾವು ಕೂಡ ಆರಿಸಿಕೊಳ್ಳಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. యేసు క్రీస్తు ద్వారా మనం కూడా పిలువబడిన ನಾವು ಕೂಡ ಮಕ್ಕಳಾಗಿ ದೇವರು ನಿರ್ಮಿಸಿದ್ದಾನೆ. మనం కూడా దేవుని పిల్లలుగా అనిపిస్తున్నాడు. ದೇವರ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని ఆత్మ ఇవ్వబడ్డాడని చూస్తున్నాం. Colossians 2nd chapter కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3ನೇ వచనం కూడా. 2 వచ్చిన మనం చూసినప్పుడు నేను ఎంతగా పోరాడుతున్నామో మీరు తెలుసుకోండి. ಇಂಗ್ಲಿಷ್ ಅನ್ನು that their hearts may be encouraged, in whom are hidden all the treasures of wisdom and knowledge. second and third. That their hearts may be encouraged, being knit together in love, and attaining to all measures of the full assurance of understanding, to the knowledge of the mystery of God, both of the Father and of Christ, in whom are hidden all the treasures of wisdom and knowledge. ನೋಡಿ ಈಗ ಯುನೈಟೆಡ್ ಇನ್ ಕ್ರೈಸ್ಟ್ ಅಂಡ್ ಗಿವನ್ ವಿಸ್ಡಮ್ ಅಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన గుప్తమైన ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಮೂಲಕ ನಾವು ಎಲ್ಲರೂ ಸೇರಿಸಲ್ಪಟ್ಟು ಜ್ಞಾನ ದೇವರು ಒದಗಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. యేసు క్రీస్తు ద్వారా పిలువబడినటువంటి మనకు ఆయన బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ಅದು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ದೇವರು ಅವರೇ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మనకి ఆయన ఇచ్చేసాడు, ఇచ్చాడు. ದೇವರು ನಮಗೆ ಬೆಸಲೇನಂತೆ ದೇವರು ನಮಗೂ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు బెస్లేముకి విధంగా జ్ఞానం ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. ಆ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ದೇವರು ಆ ವ್ಯಕ್ತಿ ಆ ಜನರನ್ನು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಯಾವ ರೀತಿ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿದಾನೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಮ್ಮನ್ನು ಕೂಡ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿದ್ದಾನೆ. రాజులలో ఇశ్రాయేలు దేవుని పరివారం ఏ విధంగా ఐక్యంగా పిలిచాడో ఈయన కూడా మనల్ని పిలుస్తా ఉన్నాడు. ದೇವರು ತನ್ನ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ನಮ್ಮನ್ನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆಯಾಗಿ ಕಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు తన కుమారుని యొక్క రక్తంతో సైన్యంగా కట్టాడు మనం. ಮತ್ತು ಈ ರೀತಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟ ನಾವು ఈ రీతిగా కట్టబడినటువంటి మనం ಮತ್ತು ದೇವರ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ನಾವಿದ್ದೇವೆ. దేవుని యొక్క పనిలో ఎలాగ ఉంటున్నాం. ದೇವರು ನಮ್ಗೆ ಎಷ್ಟೋ ಸೇರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు మనకు అనేకమైన జ్ఞాన వివేచన ఇచ్చాడు, ತಲಾಂತವನ್ನು ಕೊಟ್ಟಿರ್ಬೋದು. మనకు తలాంతులు ఇచ్చాడు. ಅದನ್ನು ಯಾವ ರೀತಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. వాటిని ఏ విధంగా దేవుని పరంగా ఉపయోగిస్తున్నాం. ದೇವರಲ್ಲಿ ಯಾವ ಬೇರೆ ಇಲ್ಲ. దేవునిలో ఏ భేదం లేదు. ಅದು ಗ್ರೀಕನಾಗಿರ್ಬೋದು, ಯಹೂದ್ಯನಾಗಿರ್ಬೋದು, ಅನ್ಯನಾಗಿರ್ಬೋದು, ಯಾರೇ ಆಗಿರ್ಬೋದು, ఆ గ్రీకులైనచ్చు, యూదులైనచ్చు, ఏ భేదం లేదు. ಸ್ತ್ರೀ ಆಗಿರ್ಬೋದು, ಪುರುಷನಾಗಿರ್ಬೋದು, ಚಿಕ್ಕ ಮಗು ಆಗಿರ್ಬೋದು, స్త్రీ పురుషుడు పిల్లలని భేదం లేదు. ದೇವರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಮಾನರಾಗಿದ್ದಾರೆ. దేవుడిలో మనమందరం సమానం. ಆತನ ಸಂಕಲ್ಪಕ್ಕೆ ಆತನ ಚಿತ್ತದ ಪ್ರಕಾರ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ದೇವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ತಲಾಂತಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಮ್ಮ పౌలు చెప్తున్నాడు, ప్రతి మనిషికి ఒక్కొక్క తలాంతు పడ్డది, దాన్ని ఆయన సేవార్థమై ఉపయోగించాలని చూస్తున్నాం. ಅದು ನಾವು ನೋಡೋದಾದ್ರೆ అది మనం చూసినట్లయితే ಅಲ್ಲಿ ತಲಾಂತಗಳನ್ನು ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡೋದಾದ್ರೆ మనం చూసినట్లయితే దేవుడు ఒక సామ్యం చెప్పుకున్నాడు తలాంతుని. ನಾವು ಯಾವ ವ್ಯಕ್ತಿಗಳಂತೆ ನಾವಲ್ಲಿ ಇದ್ದೇವೆ. అక్కడ మనం ఎటువంటి వ్యక్తిగా ఉంటున్నాం. ಕೊಟ್ಟಿರುವ ತಲಾಂತಗಳನ್ನು ವೃದ್ಧಿಪಡಿಸ್ತಾ ಇರುವ ఇచ్చినటువంటి తలాంతులను మనం వృద్ధి పొందిస్తున్నామా? ಬೇಸ್ಲೆ ನಂತರ ಕೊಟ್ಟಿರುವಂತದನ್ನು ವೃದ್ಧಿಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. దశలను తలాంతులను వృద్ధి పొందిస్తున్నాడు. ದೇವರು ನಮಗೆ ಅದೇ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. దేవుడు మనకు కూడా అదే జ్ఞానాన్ని ఇచ్చాడు. ಅದೇ ಆತ್ಮವನ್ನು ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸಿದ್ದಾನೆ. అదే ఆ జ్ఞానాన్ని మనకు అభివృద్ధి ఇచ్చాడు. ನಮ್ಮ ಮೇಲೆ ಮುದ್ರೆ ಹಾಕಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. క్రీస్తు ద్వారా ఆత్మ ద్వారా మనల్ని ముద్రించాడు. ನಮ್ಮನ್ನು ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಿದ್ದಾನೆ. మనలో ఐక్యత కలిగించి సంఘములో చేర్చాడు. ಮತ್ತು ನಾವು ಯಾವ ವ್ಯಕ್ತಿಯಂತೆ ನಾವು ತಲಾಂತಗಳನ್ನು అయితే
ఆ దేవుని కొరకు ఏ విధంగా ఆ తలాంతును మనం ఉపయోగిస్తున్నాం. ಸ್ತ್ರೀಯರು ಹೇಳ್ಬೋದು, ನಮ್ಗೆ ಮುಂದೆ ಬಿಡ್ತೀರ, ನಮ್ಗೆ ಅದೇ ರೀತಿ ಹೇಳ್ಬೋದು. కాబట్టి సహోదరులు చెప్పొచ్చు, మాకు ముందుకు వదలడం లేదని ಆದ್ರೆ చెప్పొచ్చు. ಮತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿ ಸೇವೆಗೆ ನಾವು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ అదే క్రీస్తు యొక్క పరిచర్యలో మనం చూడవచ్చు. ಮುಂದೆಗಡೆ ನಿಂತು ಎಲ್ಲ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ ಸ್ತ್ರೀಯರೇ. ఆయన వెనక నుండి చేసిన పనంతా కూడా సహోదరులే. ಅವರು ಧನ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ರು. వారు ధన సహాయం చేశారు. ಅವರು ಬಹಳ ಜನ ಮತ್ತು ಸ್ತ್ರೀಯರು ಧನ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಕರ್ತನ ಸೇವೆಯಲ್ಲಿ ಅವರು ಹಿಂದೆ ನಿಂತು ಅವರು ಮುಂದೆ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡೋದನ್ನು ನೋಡ್ತಾರೆ. కాబట్టి ప్రభు వెనక నుండి వారు ఎంతో సహాయం చేస్తూ ప్రభు పని ముందుకు సాగించేటట్టు ಈ చేశారు. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ದೇವರು ಒಂದು ಗಿಫ್ಟ್ಸ್ ಅನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడు. ಅದನ್ನು ಯಾವ ರೀತಿ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ? అయితే మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? ಒಂದು ವೇಳೆ ಹಾಡುವ ವರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఒకవేళ పాట పాడే తలాంతు దేవుడు నీకు ಒಂದು ఇచ్చినట్లయితే, ಉದಾಹರಣೆ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ಒಬ್ಬ ಚಿಕ್ಕ ಬಾಲಕನು ఒక చిన్న పిల్లవాడు ಟ್ರೆಡಿಷನಲ್ ಚರ್ಚ್ಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ತಾನೆ. మామూలుగా సాంప్రదాయ సంఘానికి వెళ్ళేవాడు. ಅದನ್ನು ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಅಲ್ಲಿ ಹಾಡುವಂತ ಸಾಂಗ್ ಅದಕ್ಕೆ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. కాబట్టి అక్కడ పాడిన పాటలు ఆ పిల్లవాడికి ఇష్టం కాదు. ತಂದೆಗೆ ಹೇಳ್ತಾನೆ ಅతನು, తండ్రి దగ్గరికి వెళ్ళి ಏನ್ ಸಾಂಗ್ಸ್ ಆಡ್ತಾ ಇದ್ರೆ ನಿದ್ದೆ ಬರ್ತಾ ಇದೆ ಅಂತ. వాడు పాట పాడుతుంటే నాకు నిద్ర వస్తుందని చెప్పాడు. ಅವಾಗ ತಂದೆ ಹೇಳ್ತಾನೆ, తండ్రి చెప్పాడు, ಮಗನೇ ಏನಿದೆ ನಿನ್ಗೆ ಈ ಹಾಡುಗಳು ಇಷ್ಟಪಡ್ತಾ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ కుమారుడా నీకు ఈ సాంగ్స్ ఇష్టం లేదండి, ನೀನು ಯಾಕೆ ಬರಬಾರ್ದು ఎందుకు ఎందుకు రాయకూడదు ಅಂತೇಳಿ ಆ ಹುಡುಗನಿಗೆ ಹೇಳ್ತಾನೆ. ఆ కుమారుని తండ్రి ప్రోత్సహిస్తాడు. ಅతನು ಬಹಳ ಬೇಜಾರಾಗಿರ್ತಾನೆ. అతను చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಬಾಲಕನು ఆ చిన్న పిల్లవాడు ನೋಡ್ರಿ ಆ ಒಂದು ಉತ್ತೇಜನೆ ತೆಗೆದುಕೊಂಡು ನೀನು ಯಾಕೆ ಸಾಂಗ್ ಬರೀಬಾರ್ದು ಅಂತ ఆ ಹೇಳಿದ. యొక్క ప్రోత్సాహం ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన తండ్రి ఇచ్చిన దాని ಅದನ್ನು ಮುಂದುವರೆದು ನೋಡೋದಾದ್ರೆ అతను ముందుకు వెళ్ళి ಸುಮಾರು ಒಂದು 700 ಕೀರ್ತನೆಗಳನ್ನು ಅತನು ಬರೆದಿದ್ದಾನೆ. సుమారు 700 కీర్తనలు అతను రాశాడు. ಅದನ್ನ ಹೆಸರು ಐಸಾಕ್ ಬ್ರಾಯಟ್ಸ್ ಅಂತ ಹೇಳಿ. అతను ఎవరో కాదు, ఐజాక్ బ్రాడ్సన్. ದೇವರು ಎಂತೆಂತ ತಲಾಂತುಗಳನ್ನು ಯಾರಿಗಾದ್ರೂ ಕೊಡ್ಬೋದು. కాబట్టి దేవుడు ఎలాంటి వారికి ఎటువంటి తలాంతు ఇస్తాడో తెలియదు. ದೇವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, దేవుడు నీకు ఇచ్చాడు. ನಿನಗೆ ಆ ಮುದ್ರೆಯನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ. దేవుడు ఆత్మ ముద్రగా ఇచ్చాడు. ಅದನ್ನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ತಾರೆ? అంటే దేవుడి కొరకు ఏ విధంగా ఉపయోగిస్తున్నాం? ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనం 4:12. మనందరూ విశ్వాస విషయంలో దేవుని కుమార్ కూర్చిన విశ్వాస జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణ సమానమైన సంపూర్ణ వారు ఉంటూ ఆయన ఇలాగే నిలిచాను. 11 కలిసి ఉన్నారు. పురుషులకు సంపూర్ణ క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి పొందుటకు పరిచర్యలకు జరుగుటకు ఆయన కొందరికి అపోస్తులుగాను, కొందరికి ప్రవక్తలుగాను, కొందరికి సువార్తికులుగాను, కొందరికి కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ 12ನೇ ವಚನ. For the equipping of the saints for the work of ministry, for the edifying of the body of Christ, till we all come to the unity of the faith and of the knowledge of the Son of God, to a perfect man, to the measure of the stature of the fullness of Christ. ఇప్పుడు ದೇವರ ಮಕ್ಕಳನ್ನು ಒಂದು ಕಟ್ಟಲಿಕ್ಕೆ ದೇವರು ನಮಗೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు పిల్లల్ని కట్టడానికి అధికారం ಒಂದು ఇచ్చాడు. ಸಭೆಯಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಆ ರೀತಿ ಕಟ್ಟಲಿಕ್ಕೆ ದೇವರು ಉಪಯೋಗಿಸ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. సంఘం కట్టబడుతున్నారు. ఆ సంఘంలో కట్టబడాలని ఉద్దేశం. ಕ್ರಿಸ್ತನ ದೇಹದಲ್ಲಿ ನಾವು ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತ ನೋಡ್ತಾರೆ. క్రీస్తు యొక్క దేహంలో మనమందరము కట్టబడుతూ ఉన్నాం. ಕ್ರಿಸ್ತನ ದೇಹದಲ್ಲಿ ನಾವು ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇರುವಾಗ అదే క్రీస్తు యొక్క దేహంలో మనం కట్టబడుతూ ನೋಡಿ ఉన్నాం. ನಮ್ಮ ಪಾತ್ರ ಏನಾಗಿದೆ? అయితే మన యొక్క పాత్ర ఏమైనది? ಇವತ್ತು ಅದೇ ಎಫೆಸದವರಿಗೆ అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ అధ్యాయంలో 21ನೇ వచనం. 2:20 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడింది, ప్రభువును పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి అగుచున్నది. ಮತ್ತು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲೆಗಳು ಆತನಲ್ಲಿ ಕಟ್ಟಡದ ಎಲ್ಲಾ ಹೊಂದಿಕೆಯಾಗಿ ಕಟ್ಟಡವು ವೃದ್ಧಿಯಾಗುತ್ತಾ ಕರ್ತನಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ದೇವಾಲಯವಾಗುತ್ತದೆ ಎಂದು ನೋಡ್ತಾ ಇರಬೇಕು. ನಾವು ಕ್ರಿಸ್ತನೇ ಮೂಲೆಗಳಾಗಿದ್ದಾನೆ, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. ಪರಿಶುದ್ಧ ದೇವಾಲಯ ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದೆ. మనము పరిశుద్ధ దేవాలయం కట్టబడుతూ ఉన్నాం. ಅಲ್ಲಿ ಬೆಚ್ಚನೆಯನ್ನು ಮತ್ತು ಅದು ಮೊಬೈಲ್ ಆಗಿರುವಂತಹ ಒಂದು ಮಂಜೂಷವನ್ನು ಆತನು ನಿರ್ಮಾಣ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. బస్సులకు ఇదిగో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తీసుకెళ్లేటువంటి ప్రత్యక్ష గుడారాన్ని కడుతూ ఉన్నాడు. ನಮಗಾದ ದೇವರು ಎಂತ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అయితే దేవుడు మనకి ఎటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ಕ್ರಿಸ್ತನೇ ಮೂಲೆಗಳಾಗಿದ್ದಾನೆ క్రీస్తే మనకు మూలరాయి ఉన్నాడు. ಮತ್ತು ನಾವು ಆತನ ಶರೀರವಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అయితే మనం ఆయన శరీరంగా కట్టబడుతూ ఉన్నామని చూస్తున్నాం. ಮತ್ತು ಈ ಒಂದು ಕಟ್ಟಡ ಕಾರ್ಯದಲ್ಲಿ అయితే ఈ యొక్క కట్టడి పనిలో
ಮತ್ತು ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಳು ನಮ್ಮ ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. అయితే ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసై ఉన్నాడు. ಪೌಲನು ಮುಂದೆ ಮಾತಾಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మనం పౌలు ఇంకో మాట చెప్తున్నాడు. ಒಂದೇ ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక First Corinthians third chapter. 3వ అధ్యాయం First Corinthians third chapter. 3వ అధ్యాయం 3ನೇ ಉತ್ತರದಿಂದ 14. 10 నుంచి 14 వచ్చిన వరకు దేవుడు మాటలు ఇచ్చిన కృప చెప్పుకున్నాడు. నేను నేర్పే శిల్పకారులు లేదు నాది వేసి తిని మరేం దాని మీద కట్టుచున్నాడు, ప్రతి ఒక్క దాని మీద ఎలాగ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళని భయపడి తప్ప మరేక పునాది ఎవడూ వేయలేరడు. ఆ పునాది యేసు క్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారు, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, భయకారులు వాటితో కట్టబడి తగిలి ఎక్కడ వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎత్తితో దానికి అగ్నియే పరీక్షించును. ನೋಡಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಪೌಲನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ಮತ್ತು ಅದಕ್ಕೆ ಅಸ್ತಿವಾರ ಕ್ರಿಸ್ತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి దాని యొక్క పునాది ప్రభువైన యేసు క్రీస్తు. ನಾವು ಅದರ ಮೇಲೆ ಕಟ್ಟುತ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దాని మీద మనం కట్టుతూ ఉన్నాం. ಜಾಗೃತರಾಗಿ ನೀವು ಕಟ್ಟ್ರಿ. జాగ్రత్తగా చూసుకొని ಯಾವ కట్టాలి. ರೀತಿ ನೀವು ಕಟ್ತಾ ಇದ್ದೀರಾ? దేని ద్వారా మీరు కట్టుతున్నారు? ಒಂದ್ ವೇಳೆ ಅಲ್ಲಿ ಬಂಗಾರದಿಂದ ಕಟ್ತಾ ಇದ್ದೀರಾ? ఒకవేళ బంగారంతో ಮತ್ತು కట్టుతున్నారు, ಬೆಳ್ಳಿಯಿಂದ ಕಟ್ತಾ ಇದ್ದೀರಾ? వెండితో కట్టుతున్నారా, ಅಥವಾ ಅಲ್ಲಿ ಒಂದು ಪ್ರೆಷರ್ ಸ್ಟೋನ್ಸ್ ಇಂದ ಕಟ್ತಾ ಇದ್ದೀರಾ? లేకపోతే రాళ్ళతో కట్టుతున్నారా, ಹುಲ್ಲು ಮತ್ತು ಕಡ್ಡಿಯಿಂದ ಕಟ್ತಾ ಇದ್ದೀರಾ? లేకపోతే కర్ర, గడ్డి, కొయ్యలతో ಕట్టుతున్నారా? ನೋಡಿ, ದೇವರು ಆತನು ಹೇಳಿದರೆ ಆತನು ಬರುವಾಗ ಬೆಂಕಿಯೊಡನೆ ಅದನ್ನು ಆ ಕೆಲಸವನ್ನು ಪರೀಕ್ಷಿಸಲ್ಪಡುವುದು ಇದನ್ನು ನೋಡ್ತಾರೆ. ఆయన వచ్చినప్పుడు అగ్ని చేత అది బయలుపరచబడుతుంది. ಒಂದು ವೇಳೆ ನಾವು ಹುಲ್ಲು ಕಡ್ಡಿಯಿಂದ ಕಟ್ಟುವುದಾದ್ರೆ ఒకవేళ మనం గడ్డి దానితో కొయ్యకాలతో కట్టబడ్డాయి, ಅದು ನಿಲ್ಲದೆ ಸುಟ್ಟುವಂತದಾಗಿರ್ತದೆ. అది నిలవబడదు. అది ఆ అగ్ని చేత దహింపబడతాదని ನಾವು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕಟ್ಟಬೇಕಂತಂದ್ರೆ మనం ఏ విధంగా కట్టుకోవాలి? ಬಂಗಾರದಿಂದ ಬೆಳ್ಳಿಯಿಂದ ರಕ್ತದಿಂದ ನಾವು ಕಟ್ಟಬೇಕಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. మనం బంగారు, వెండి, వెలగలను ಆ ರೀತಿ ಮಾಡಿದಂತ ಕಾರ್ಯ ಕ್ರಿಸ್ತನು ಬಂದು ಪರೀಕ್ಷೆ ಮಾಡುವಾಗ ఆ రీతిగా కట్టబడినటువంటి ప్రభు వచ్చి దాన్ని పరీక్షించినప్పుడు ನಂಬಿಗಸ್ತನಾದ ಒಳ್ಳೆ ದಾಸನು ಎಂದು ಕರ್ತನು ನಮಗೆ ಅದನ್ನು ಹೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి నమ్మికస్తున్నటువంటి ఆ పని నిలిచిన జీతం పుచ్చుకునేవారు. ಮತ್ತು ಒಳ್ಳೆಯ ಒಂದು ನಮಗೆ ಒಂದು ಸ್ಯಾಲರಿ ಕೊಡುವಂತನಾಗಿರ್ತಾನೆ. దేవుడు మనకి జీతం ఇచ్చేవాడిగా ఉన్నారు. ಆ ರೀತಿಯಲ್ಲಿ ಕಟ್ಟಬೇಕಂತ ಪೌಲನು ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ విధంగా కట్టబడాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. ಅಸ್ತಿವಾರವು ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ. ఆ పునాది వేయబడ్డది. ಕ್ರಿಸ್ತನ ಮರಣ ಪುನರುತ್ಥಾನದಿಂದ ಅಸ್ತಿವಾರವು ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ. క్రీస్తు మరణ పునరుద్ధానం మీద పునాది వేయబడ్డది. ಅದರ ಮೇಲೆ ಕಟ್ಟುವಂತ ಕಾರ್ಯ ಸಭೆಗೆ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೂ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. కాబట్టి దాని మీద కట్టేటువంటి పని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి పని అప్పగించబడింది. ಬೆಸ್ಲೇಯನಿಗೆ ಆ ಕೆಲಸವನ್ನು ಕೊಟ್ಟಾಗ బెస్లేలికి ఆ పని అప్పగించబడింది. ನೋಡಿ, ಅದನ್ನು ಶ್ರೇಷ್ಠವಾದ ಕೆಲಸವನ್ನು ಅದನ್ನು ಮಾಡಿದ್ರು. చూడండి, శ్రేష్టమైన పని అతడు చేశారు. ಅದನ್ನು ಮಾಡಿರುವಂತ ಎಷ್ಟೋ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి అతడు చేసినటువంటి పని ఎంతో కాలం నిలిచి ఉందని ಮತ್ತು చూస్తాం. ಮೋಶೆ ಒಂದು ಪರೀಕ್ಷೆ ಮಾಡುವಾಗ మోషే దాన్ని పరీక్షించడం, ದೇವರು ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ದರ್ಶನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ರು ಅದೇ ಪ್ರಕಾರ ಮಾಡಿದ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుడు ఏ కొలతలైతే ఇచ్చాడు అదే కొలతలతో బెస్లేలు కట్టినట్టుగా చూశారు. ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಉಂಟಾಯ್ತು. వారి దీవెన ఉందని మనం చూస్తున్నాం. ಮತ್ತು ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ అదే రీతిగా ಮತ್ತು ಕರ್ತನಿಗೆ ನಮಗೂ ಕೂಡ ಬ್ರೆಸ್ಲೇಲಿ ಕೊಟ್ಟ ಅದೇ ಆತ್ಮವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. బెస్లేలుకి ఇవ్వబడినటువంటి దేవుని ఆత్మ మనకు కూడా ఇవ్వబడ్డాడు. ಅದೇ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అదే జ్ఞానం ఇచ్చాడు. ನಮ್ಮನ್ನು ಕೂಡ ಪ್ರತ್ಯೇಕಿಸಿ ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. మనల్ని కూడా పిలిచాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, ఆ పని అప్పగించాడు. ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಸ್ವಂತ ಜನರಾಗಿ, ಪ್ರಜೆಗಳಾಗಿ, ಮಕ್ಕಳಾಗಿ ನಮ್ಮನ್ನು ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. దానికన్నా ఎక్కువగా మరి సొంత ప్రజలుగా, సొంత బిడ్డలుగా, కుమారులుగా ಮತ್ತು అంగీకరించాడు. ಆ ಒಂದು అస్థివాರದ ಮೇಲೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕಟ್ತಾ ಇದೆ. అయితే ఆ పునాది మీద ఏ విధంగా మనం కడుతున్నాం? ಒಂದ್ ವೇಳೆ ಆ ಬೆಸಲೇರಿನಂತೆ ನಾವು ಮಾಡಿರುವ ಆ ಕಾರ್ಯ ನಿಲ್ಲುವುದಾಗಿದೆ. ఒకవేళ బెస్లేలాగా నిలిచి ఉండే పనిని మనం చేస్తున్నాం. ಒಂದ್ ವೇಳೆ ನಾವು ಮಾಡುವಂತ ಕಾರ್ಯ ನಿಲ್ಲುವುದಾದ್ರೆ ఒకవేళ మనం చేసే పని నిలవబడినట్టు ಅದು ಕರ್ತನು ಬರುವಾಗ మరి ప్రభు వచ్చినప్పుడు ಮತ್ತು ಆತನು ವಿಶೇಷವಾದ ಒಂದು ಬಹುಮಾನವನ್ನು ನಮಗೆ ಕೊಡ್ತಾನೆ. ఆయన విశేషమైన బహుమానం లేకపోతే జీవం ఇచ్చేవాడు. ಒಂದ್ ವೇಳೆ ನಿಲ್ಲದೆ ಹೋದ್ರೆ, ఒకవేళ నిలవబడినట్టు, ಬೆಂಕಿಯಲ್ಲಿ ಪರೀಕ್ಷಿಸುವಾಗ ನಿಲ್ಲದೆ ಹೋದ್ರೆ, ఒకవేళ అది అగ్ని చేత పరీక్షింపబడినట్టు ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ನಾವು ಆ ವಚನ ನೋಡುವುದಾದ್ರೆ అక్కడ మనం చూసినట్లయితే ಅವನಿಗೆ ಸಂಬಳ ಒಬ್ಬನು ಕಟ್ಟಿದ್ದು ಸುಟ್ಟು ಹೋದರೆ ಅವನಿಗೆ ಸಂಬಳವು ನಷ್ಟವಾಗುವುದು. ಆತನು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದುವನು, ಆದರೆ ಬೆಂಕಿಯೊಳಗಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಂಡವನಾಗಿರುವುದು. ఫస్ట్ కొరింథియన్స్ 3:15 ఒక పని కాల్చివేయబడిన కదా
వారికి నష్టం కలగదు. అతడు తన మట్టుకు రక్షింపబడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. ನೋಡಿ ಆ ಒಂದು ಅದನ್ನು ಮಾಡಿದ ಕೆಲಸ ನಮ್ಮ ಕೆಲಸ ಸುಟ್ಟು ಹೋದಾದ್ರೆ ఒకవేళ మనకు ఇవ్వబడినటువంటి పని కాచబడినట్లయితే ದೇವರು ಅದಕ್ಕೆ ಸಂಬಳ ಕೊಡುವುದಿಲ್ಲ ಎಂದು దాని దేవుడు చేతులను ఇవ్వడే పనులు చూస్తున్నాం. ಒಂದ್ ವೇಳೆ ನಾವು ಅದಕ್ಕೆ ನಮ್ಗೆ ದೇವರು ನಮ್ಗೆ ಆ ಒಂದು ಸಂಬಳವನ್ನು ಬಹುಮಾನವನ್ನು ಕೊಡಬೇಕಾದ್ರೆ కాబట్టి ఆ దేవుడు మనకు జీతం ఇచ్చేటట్లయితే ನಾವು ಒಂದು ಅಸ್ತಿವಾರದ ಮೇಲೆ మనం ఆ జ్ఞానం మీద ಬೆಚ್ಚನೆಯಲ್ಲಿ ನಾವು ಜ್ಞಾನವನ್ನು ನಾವು ಪಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ప్రశ్నలకు మనం కూడా జ్ఞానం పొందాం. ಕ್ರಿಸ್ತನ ಪ್ರಕಾಶದ ಜ್ಞಾನ ನಮ್ಮಲ್ಲಿದೆ క్రీస్తు ఆ ప్రకాశమైన జ్ఞానం మనకి ఇవ్వబడ్డారు. ಮತ್ತು ನಾವು ಎಲ್ಲರೂ ಸಭೆಯಾಗಿ ಕಟ್ಟಲ್ಪಡ್ತಾ ಇರುವಾಗ కాబట్టి మనమందరం కూడా సంఘంగా కట్టబడుతూ ఉంటాం. ಅಸ್ತಿವಾರದ ಮೇಲೆ ఆ జ్ఞానం మీద ಬೆಚ್ಚನೆಯಂತೆ ನಾವು ಕೂಡ ఆ ప్రశ్నలకు మనం కూడా ಸಂಪೂರ್ಣ ವಿಧೇಯತೆ సంపూర్ణ విధేయత కలిగి ದೇವರಿಗೋಸ್ಕರ ನಾವು ಕಟ್ಟುವಂತವರಾಗಿದ್ದೇವೆ. దేవుడి కొరకు కట్టేవారు. ದೇವರು ತಲಾಂತವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతి ఇచ్చాడు. ಒಂದು ವೇಳೆ ಕೊಟ್ಟಿರುವ ತಲಾಂತನ್ನು ಹೊರಗಡೆ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದೆಯಾ? ఒకవేళ నీకు ఇవ్వబడిన తలాంతి బయట ಜಾಗೃತಿ ఉపయోగిస్తున్నావు ಆಗಿರು. జాగ్రత్తగా ఉండు. ದೇವರಿಗೆ ಮಾತ್ರ ಮಹಿಮೆ ಉಂಟಾಗಬೇಕು. దేవుడికి మాత్రమే భయం ఉండాలి. ಮತ್ತು ನಿನ್ನ ತಲಾಂತಗಳನ್ನು ಕರ್ತನ ಸೇವೆಗೆ ಉಪಯೋಗಿಸುವಂತವನಾಗಿ నీకు ఇవ్వబడిన తలాంతి దేవుని పనిగా ನಿನ್ನ ఉపయోగించాలి. ಹಣ ಆಗಿರ್ಬೋದು, ನಿನ್ನ ಜ್ಞಾನ ಆಗಿರ್ಬೋದು, ಯಾವುದೇ ಆಗಿರ್ಬೋದು నీకు ఇవ్వబడినటువంటి ధనం కావచ్చు, నీకు ఇవ్వబడిన ఏ తలాంతి అయినప్పటికీ ಕರ್ತನ ಸೇವೆ ಅಂದರೆ ಬೇರೆ ಉಪಯೋಗಿಸಿದರೆ ಅದು ನಶಿಸಿ ಹೋಗುವಂತದಾಗಿರ್ತದೆ. కాబట్టి దేవుడి పని కాకుండా వేరే దానికి ఉపయోగించినట్టు ಅಲ್ಲಿ ಅದನ್ನು ವಿಗ್ರಹವನ್ನು ಮಾಡಿದಾಗ ಜನರು ಕೊಟ್ಟರು ಆದ್ರೆ ಅದು ನಶಿಸಿ ಹೋಯ್ತು. ఆ రోజు సమయంలో విగ్రహం కొరకు ఇచ్చారు, అది నశించిపోయింది. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ದೇವ ದರ್ಶನ ಗುಡಾರಕ್ಕೆ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಕಾರ್ಯ ನಿಂತು ಹೋಯ್ತು ಎಂದು ನೋಡ್ತಾರೆ. అయితే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారది నిలిచి ఉందని మనం చూస్తాం. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ఆ ಮಾಡುವಂತಹ రీతిగా దేవుని పనిని మనం చేద్దాం. దేవుని మాటలు రాసిన శ్రేష్టమైనటువంటి విషయాలు మనం విందాం. ఆ విధంగా ఎస్ఐల్ చూసినట్టు దేవుడు మనం ఉపయోగించినట్టు ప్రార్థన చేసుకుంటున్నాం. మరి సత్యం ఉన్నాడు, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాంటే మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, రాజులకు రాజునైన ప్రభువులకు ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్రాలు వస్తుంది. ఈ మా ప్రభు దినములోనైనా మీరు మమ్మల్ని ప్రేమించి ఒక్కొక్క కుటుంబాన్ని దీవించి ఆయుష్కాలన్నిచ్చి మీ పాద సన్నిధిలో సాగిలపడి నిన్న మా హృదయపూర్వకంగానైనా మీరు